జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఉన్నత విద్యను అభ్యసించి పేదలకు అండగా నిలబడుతున్న నవీన్ ను రౌడీ అంటున్నారంటే అది వాళ్ల ఆలోచన ధోరణికి అద్దం పడుతోందన్నారు. ఇదే అంశంపై నవీన్ వేసిన ప్రశ్నకు ముందుగా విమర్శలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫామ్ హౌజుల్లో దీపావళి పండుగ రోజు చిచ్చుబుట్లు కాల్చుకోకుండా సారాయి బుడ్లు గంజాయి కొకేన్ తో దొరికినోళ్ళు రౌడీలా, బస్తీలలో పేదోళ్లకు అండగా నిలబడి 10 మందికి సాయం చేసినోడు నవీన్ యాదవ్. చదివింది ఆర్కిటెక్చర్ చదువుకున్నాడు. ఒక ఆర్కిటెక్చర్ చదువుకున్న యువకుడిని రౌడీ అని అనడానికి వాళ్ళ ఆలోచన ధోరణికి అద్దం పడుతుంది. అతను ఏదైనా కేసులలో ఉండో లేకపోతే దొమ్మిలలో ఉంటే మనం అనొచ్చు. కానీ అదే నవీన్ యాదవ్ ఒక ప్రశ్న వేసిండు. మా నాన్నను చూపించి నన్ను రౌడీ అనే ప్రయత్నం చేస్తుండ్రు, మరి పాస్పోర్ట్ బ్రోకర్ కొడుకును ఏమనాలా అని ఒక ప్రశ్న వేసిండు. మరి దీనికి సమాధానం చెప్పినాక ఇక దానికి సమాధానం వస్తుంది. కాబట్టి ఎన్నికల్లో ఆయన్నే అన్నాడు, విధి విధానాల మీద మాట్లాడాలి, సమస్యల మీద చర్చించాలి. మా నాన్నగారు కూడా నాకు ఫోన్ చేసి గడ్డి పెట్టిండు అని చెప్పి మళ్ళీ ప్రత్యర్థిని రౌడీ అనడం ఏంది?